సహోదరులారా, సమయం తక్కువగా ఉంది. మన మట్టుకైతే మనం పౌలు గారు చెప్పినట్టు ఒకరి కొరకొకరు ఆత్మ సంబంధమైన విషయాలను గురించి చర్చించుకొనుచు దేవుని గురించిన భయంతో జీవించాలి. అయితే బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము 21వ వచనం 2 చదువుకుందాము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నవి. 21 కూడా చదువుకుందాం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఆమేన్. అయితే నా ప్రియనేస్తమా, నేడు నేను యవ్వన వయసులో ఉన్నాను, నాకు చాలా సమయం ఉందిలే అని భ్రమలో ఉండి లోకం వైపు చూసేవంటే ఆకర్షితుడివై శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం, కామాతురాత నిన్ను ఆత్మీయతలో నుంచి పడగొట్టి నిన్ను లోకంలోనికి పూర్తిగా శరీరాకర్షణ లోకానికి లాగేస్తుంది. ఇప్పటికైనా లోకాశలను విడిచిపెట్టు. నీకు సమయం ఉంది. దేవుడు ఇచ్చాడు. దీపం ఉండగానే నీ ఇంటిని చక్కబెట్టుకో. ఆత్మీయతలో ఉండి ఒకరికొకరు హెచ్చరించుకొనొచ్చు. దేవునిలో బలపడాలి. లోకంలో పడిపోకుండా స్థిర మనసు కలిగి నిలకడగా ఉండాలని ప్రార్థన చేయాలి. సమయం తక్కువగా ఉన్నది నేస్తమా, మేలుకో.